పరమ తండ్రికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళరా ఈ రోజున నా మెయిన్ సబ్జెక్ట్ ఏమిటంటే గలతీలకు రాసిన పత్రిక, గల్తీ పత్రిక అని ప్రూఫ్ చేయడం. అంటే అది దాంట్లో పులిపిండి కల్పించాడు ఎవరు, నేషియా కౌన్సిల్ వాళ్ళు. మొట్టమొదటి ఏమి చూపించారంటే నిన్న మ్రోని మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని రాయబడి ఉంది. కాదు, మ్రోని మీద వేలాడబడ్డ వాళ్ళ శాపం రాదు. శాపగ్రస్తుని చంపేసి శాపగ్రస్తుని వేలాడదీశారు అంతే తప్ప మ్రోని మీద వేలాడబడ్డ వాళ్ళ శాపం రాదు. అది మనం గ్రహించుకున్నాం నిన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇది గలతీ 3:13, 3 అధ్యాయం 13-14 నుంచి 3.1 4 పాయింట్లు చెప్తాను నేను ఒకటి. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే యేసు అబ్రాహాము యొక్క విత్తనము అంటే షీడు. యేసు ఒక్కనే చెప్తాడు తప్పు, అది తప్పు కాదు. అబ్రాహాము యొక్క విత్తనం షీడ్ అంటే ఇజ్రాయెల్ జనాంగాన్ని ఆయన షీడ్ అంటున్నాడు. తర్వాత ఇక్కడ షీడ్ అన్నాడు కదా, షీడ్స్ అని లేవు, విత్తనములు అని లేవు కాబట్టి విత్తనం అని ఒకటే అన్నాడు కాబట్టి ఆయన ఏషియా చెప్తాడు తప్పు 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 అన్నారా. బైబిల్లో ఎక్కడా కూడా షీడ్స్ అనే అర్థం లేదు. షీడ్ అంటే బహువచనం అవుతుంది. ఇజ్రాయెల్ జనాంగం అందరినీ కలిపి షీడ్ అవుతారు. ఇజ్రాయెల్ 13 గోత్రాలు కలిపి షీడ్ అవుతారు. అబ్రాహాము యొక్క సంతానం అంతా కలిపి షీడ్ అవుతారు. అది మీకు అంటే ఒక్కడే కాదని మీకు రుజువు చేస్తాను. ఇది రెండో పాయింట్. ఓకే. మూడోది ఉంది ధర్మశాస్త్రం వల్ల శాపనలే, అది శాపం కాదు, ఆశీర్వాదాన్ని ప్రూఫ్ చేస్తారు. 1 by 1 చూస్తారు. అంతేకాదు అబ్రాహాము యొక్క ఆశీర్వాదం యేసుకు కాదు, ఇజ్రాయెల్ జనాంగానికి అది ప్రూఫ్ చేస్తారు. ఈ 4 పాయింట్లు 4 పక్కన ప్రూఫ్ చేస్తారు. కాబట్టి ఇది గలతీ పత్రికలో మనకు దొరికిపోయాడు గలతీ పత్రిక. కాబట్టి ఓర్పుగా వినండి, పరిశీలించండి. ఒకవేళ పరిశీలించిన తర్వాత మరొకసారి చదివిన తర్వాత నాకు ఫోన్ చేయండి, లేదా ఒక వీడియో పంపించండి. ఏమండి మీరు పలానా తప్పు రెఫరెన్స్ తప్పు అని చెప్పండి. అంతే తప్ప భ్రష్టుడు మోసపోయాడు తప్పు అదంటే ఎందుకయ్యా జడ్జిమెంట్ ఉంది. నన్ను తండ్రి పంపినాడని చెప్తున్నాను కదా, తండ్రి నాకు తెలియజేశాడని చెప్తున్నాను కదా, పైనుంచి అధికారం పొందానని చెప్తున్నాను కదా, నేను నాకు ఏర్పాటు చేసిన తరవించాడని చెప్పాను కదా, అన్నీ ఇచ్చాడు. 80 సంవత్సరాల తర్వాత మీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. అన్నారైన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఇంతవరకు లోపాలు ఉన్నా నేను కాదన్ను. కానీ ఇప్పుడు మీకు ఇదే మార్గము, ఇందులో నడువుడి అని అది నేను విన్నాను, మీకు వినిపిస్తున్నాను. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా. చూడండి విత్తనాలు చూద్దాం. ఓకే. గలతీ పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానం చేయబడింది. ఎవరు? అతని సంతానం. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు చూడు, అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకును అంటే బహువచనం లకును అని చెప్పక ఒకరిని గూర్చి అన్నట్టే తప్పు. అది పరమర్థం, అది దొరికడరా. సంతానం అంటే షీడ్ అంటే ఒకటి గురించి కాదు, అది అందరి గురించి వస్తుంది. ఆయన సంతానం అంటే ఇజ్రాయెల్ జనం అంతా కలిపి ఒక సంతానం షీడ్. ఇంగ్లీష్లో షీడ్ అని ఉంటుంది. కాబట్టి ఇంగ్లీష్ కావాలంటే గలతీ ఇంగ్లీష్లో కూడా చూడడం సరే మంచిది. ఇంగ్లీష్ షీడ్ అంటే షీడ్ నువ్వు చదువయ్యా. అమ్మ నీ సంతానమునకు అనేను. అమృత తీసియమ్మ వరగుంటే అనుకుంటుంది. నీ సంతానమునకును అనేను. నీ సంతానమునకు అనేను. నేను చదువుతాను 3:16 కదా. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం క్రీస్తు. ఇది ఆ సంతానం క్రీస్తు కాదు 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 క్రీస్తు గురించి చెప్పలేదు ఇక్కడ. మరి ఎవరి గురించి చెప్పని చూపిస్తాను. 3:16 చదవమ్మా. గలతీ చాప్టర్ 3rd chapter 6th verse. 3:16 chapter 3rd verse 16. Now the Abraham and his seed were the promises. Abraham and his seed. Now to Abraham and his seed. Sorry, seed అని వాడాడు కదా. ఏమని వాడాడు? సీడ్ అంటే సారీ అది ఒక సారీ
షీడ్ అంటే ఏంటి? where the సంతానం. promises made. అంటే సంతానం అంటే ఏమని వాడాడు? షీడ్ అని వాడాడు. అది ఓకే. ఇప్పుడు మేము ఏం చేస్తుంటే 3:19 కూడా చదవండి ఒకసారి. తెలుగులో చదివాను. అలాగైతే ఆ. ధర్మశాస్త్రం ఎందుకు? 3:19. ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ. ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడిన. ఆ సంతానం బట్టి ఇంగ్లీష్లో ఏమిటి చూడమ్మా? 3rd chapter 19th words. 3:19. What purpose then does the law serve? It was added because of transgressions till the seed should come to whom the promise was made. షీడ్ లేదా? ఉంది. షీడ్. Till the seed. Till the seed. ఆ విత్తనం వచ్చే వరకు షీడ్ అంటే షీడ్ వచ్చే వరకు కదా. ఇప్పుడు షీడ్ అంటే ఒకటి కదా, క్రీస్తు కాదు, ఒక వ్యక్తి గురించి కాదు, ఇది ఇజ్రాయేల్ జనాంగం గురించి అని మీకు లేఖనాల్లో మీకు రుజువు చేస్తా. గలతీ పత్రిక తప్పుడు పత్రిక, గలతీ పత్రిక రుజువు చేస్తున్నాను చూడండి ఒకసారి, చూడండి ఒకసారి. ఆ షీడ్ ఎవరు చెప్తారు ఒకసారి, తిండి ఒకసారి. ఓకే, పరమదాని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆ షీడ్ చూడండి ఒకసారి. 12 అబ్రహాము అంటే చూడండి 12:17 చదవమ్మా. ఇంగ్లీష్లో చూడండి కావాలి ఒకసారి, ఒకసారి 12:17. ఆది కాండము 12వ అధ్యాయం 7వ వాక్యం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యి నీ సంతానమునకును ఈ దేశం ఇచ్చిదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఈ సంతానం ఈ దేశాన్ని ఇస్తారు కదా, సంతానం అంటే ఇంగ్లీష్లో ఏమి చూడమ్మా 12:7లో. Genesis 12th chapter 7 words. 12:7. Then the Lord appeared to Abraham and said, to your descendants I will give this land. ఇక్కడ డిసెండెంట్స్ అంటే ఇందులో ఏముంది? షీడ్ అని ఇప్పుడు చూడక్కర్లేదు, చూపిస్తున్నాం. షీడ్ అక్కడ తర చూద్దామా. డిసెండెంట్స్ అంటే ఏమవుతుంది? సంతానం కదా, అక్కర్లేదులే, అది అక్కర్లేదు, అసలు దొరుకుతుంది. షీడ్ అక్కర్లేదమ్మా. ఇప్పుడు ఇంకోటి పట్టుకుందండి, బాగా వినండి. ఇప్పుడు 15వ అధ్యాయం 13 చదవండి. ఇప్పుడు తెలిసిపోతుంది షీడు 15:13. అందులో ఆది కాండం 15:13 చదవండి. ఇది బోధ కాదు, ఇది లేఖన పరిశోధన. 15:13. ఆయన ఈ బైబిల్ కాదు, ఈ బైబిల్ ఇది. నీ సంతతి వారు బాబు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి. బాబు, నీ సంతతి వారు తమది కాని మరి చదువునైనా. నీ సంతతి వారు బాబు, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, నీ పరదేశం నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. నీ సంతతి ఇంగ్లీష్లో ఏమి చదువమ్మా? Genesis 15th chapter 13 words. And he said to Abraham, now of a surety that thy seed అంటే నీ విత్తనము shall be a stranger in the land. ఇప్పుడు విత్తనం అంటే ఏ చేతి 400 సార్లు ఉన్నాడా? ఈజిప్టులో ఉన్నాడా? చెప్పరా అమ్మా, చెప్పమ్మా. అమ్మంతమ్మ ఉన్నారా? మరి ఎవరు లేరు కదా. ఎవరున్నారు? ఇజ్రాయేల్ ఉన్నారు. ఎవరికి చెప్తాడు సీడ్ అంటే? ఎవరు బాబు? ఇజ్రాయేల్ రా. కీర్తన పెట్టి ఆయనకి తగిలించారా నాయన. తగిలింపు చేసి వెల్డింగ్ చేసి రొంగేసేసారా నాయన. గల్తీ పత్రికలను చూడండి షీడ్. ఓకే, ఒకటి కదా, ఇక్కడ చూపిస్తున్నాను చూడు, ఇతను చూపిస్తున్నాను. ఓకే, ఇది నెక్స్ట్. ఓకే, తర్వాత ఇర్మియా 30:10 చదవండి. ఇర్మియా 30:10 చూడండి. నేను మాట షీడ్ అనేసరికి ఒక క్రీస్తు కాదు, ఒక వ్యక్తి కాదు, ఇజ్రాయేల్ జనం అందరూ కలిపి షీడు. నీ విత్తనము పరాదేశంలో ఉండి దాస్యార్కం చేతండి. యేసు దాస్యార్కం చేశాడా? చెప్పు. లేదు కదా. మరి ఎవరి గురించి? ఇజ్రాయేల్ గురించి. అది అర్థం. ఇర్మియా ఏం చెప్తాను చూద్దామా. మరియు యెహోవా సెలవిచ్చిన ఇర్మియా 30:10. ఇర్మియా 30:10 అమ్మా. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు విస్మయమునందకము. నిన్ను దూరమున నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. సంతానపు వారిని, సంతానం అంటే ఒకడా
ఇంగ్లీష్ చదవమ్మా. సంతానం నీ సంతానం వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇజ్రాయెల్ రప్పించారు కదా జెర్మియా చేసిన కంగారు పట్టుకోండి. జెర్మియా 13th chapter 10 words. 30వ అధ్యాయం 10వ వచనం. Therefore fear thou not, O my servant Jacob, saith Yehovah, neither be dismayed, O Israel, for lo, I will save thee from afar and thy seed from the land of their captivity. శబాష్, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. దే సీడ్ అంటే ఎవరు? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ జనాంగాన్ని. యేసు అక్కడ కాదు, క్రీస్తు కాదా. ఇజ్రాయెల్ జనాంగాన్ని అందరిని పట్టుకొని వచ్చి వాళ్ళు పక్కకు తోచేసి యేసుని దగ్గరిస్తున్నారు, యేసుకి దగ్గరిస్తున్నారు. అర్థమైపోయిందా? ఇజ్రాయెల్కున్న వాగ్దానాన్ని ఎవరు దగ్గరిస్తున్నారు? అవి మెల్లమెల్లగా ప్రూఫ్ చేస్తా, లేఖనాలు పరిచయం చేస్తా. ఓన్లే పరమదాని స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి చూడండి, కీర్తన గ్రంథము, అందులో కీర్తన గ్రంథము 105 చదవండి. ఆయన చేసిన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఆయన మన తండ్రి అయిన యెహోవా. 105:6 కీర్తన 105:6. ఆయన చేసిన సూచన క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. ఇంగ్లీష్ చదువమ్మా. Psalms 105. ఓ సీడ్ ఆఫ్ అబ్రహాం, ఈ సర్వేట లేదా? 5 నుంచి చదివి. Words 80, words 80. Words ఎంత? 5 నుంచి చదువు. ఆయన దాసు. O you seed of Abraham his servant. ఓ యు సీడ్ ఆఫ్ అబ్రహాం, ఓ అబ్రహాం సంతానమా. ఎవరది? అబ్రహాం సంతానమా. You children of Jacob he chosen. ఎవరది? ఈ సీడ్ ఎవరది? చిల్డ్రన్ ఆఫ్ జాకబ్ అంటే ఎవరు? యాకోబు పిల్లలారా. మరి ఏసీ తగిలించారా? క్రీస్తు తగిలించారా? అరే మనకి అంత బాగా ఫిట్టింగ్, కట్టింగ్, వెల్డింగ్, అర్థమైందా? కవరింగ్, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అర్థమైపోయిందా? పోలే తర్వాత చూడండి ఒకసారి. 105 చూశారు కదా. ఓకే, పరమతాని స్తోత్రం. ఇందుకు కీర్తనలో 22, 23 చదవండి. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, ఆయనను స్తుతించుడి. యాకోబు వంశస్థులారా, మీరందరూ ఆయనను కనపరచుడి. యాకోబు వంశస్థులారా అంటే బహువచనం, సింగులర్ వచనమా? ఇంగ్లీష్లో ఉంది షీడ్ అంటే చూడండి ఒకసారి. యూ షీడ్ ఆఫ్ ఇజ్రాయెల్. Psalms 22nd. 22. Verse 23rd. You that fear Yehovah, praise him, all you seed of Jacob. చెప్పండి. షీడ్ ఆఫ్ జాకబ్ అంటే ఎవరు? ఇజ్రాయెల్. ఆల్ యూ ఇజ్రాయెల్ జనాంగం అంతంటే చాలా ఫిట్టింగ్ ఇవన్నీ. బాబు ఒకరితో సరిపోతుంది నాయన. తాతయ్య, అమ్మ రాని తల్లి, బాబు తమ్ముడు, ఈ ఒకడు కాదు, పూర్తిగా 25, 2 ఇంకా 97 ఉన్నాయి. ఈ మొత్తం 100 మెసేజ్ తయారు చేశారు. Honor him and fear him, all you the seed of Israel. ఆల్ యూ అంటే అందరూ. ఆల్ అంటే ఓ ఇజ్రాయెల్ సంతానం అందరూ ఆయన భయపడండి. సీడ్ అంటే ఎవరు? అంటే బహువచన, ఏకవచన, పరమదాని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఇది ఆ ఇజ్రాయెల్కి ఇచ్చిన వాగ్దానం సరతలేని వాగ్దానం. చూడు, ఆదికాండం 17 అధ్యాయం 7 నుంచి చదవండి. ఆదికాండము 17 అధ్యాయం 7 నుంచి చదివిన ఆయన. ఆదికాండము 17 అధ్యాయము చూడండి బాగా నాయన. సహోదరులారా, నేను చెప్పేదంతా క్రైస్తవ్యానికి విరోధం అనుకోవద్దు. క్రైస్తవ్యం మార్పు చేయబడింది సరి చేయడం జరుగుతుంది. ఇప్పుడు అంచకాలు కదా, మొరిగైనదంతా బయలుపడిపోద్ది కదా. ఇవన్నీ బయలుపడిపోయిపోయి అయినా బయటకు వచ్చాయి. నాన్న నన్నేం చేయమంటారు? చెప్పారు కదా, 31 రకాల బైబిల్ ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ అదే పని నాకు రాత్రి పగలు ఇంకొక ఆలోచన లేదు కదా. ఎందుకంటే నేను వయసు అయిపోయిన 80 దాటిపోతుంది కాబట్టి, సమాధి దగ్గరలో ఉన్నాను కాబట్టి, నేను సత్యాన్ని ఈ తరం వారికి, రాబో వారికి ఇదే సత్యము, ఇదే మార్గము, ఇందులోనే జీవము, ఇదే మహిమగా అని అలా చెప్పకపోతే ఎందుకయ్యే బతుకు? ఎందుకు? దేని గురించి ఇదంతా? ఎవరి గురించి ఇదంతా? ఎందు గురించి ఇదంతా? ఎంతవరకు ఇదంతా? ఇవన్నీ నాకు నేను ఆలోచించాను. ఆ తండ్రి నా మనోన్నతను తెలిసి స్పష్టంగా తెలియజేశారు బాబు. పోలే పరమతాని స్తోత్రం. ఇప్పుడు చూడండి ఒకసారి 17, 7 నుంచి 8 చదవండి. ఆదికాండం 17 అధ్యాయం 7వ వచనం. 7 నుంచి 8. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడినై ఉండునట్లు, నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి
మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను. నిత్య నిబంధన కాదా? మరి అలాంటప్పుడు కొట్టించారు ఈరేడు అరోమని అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు రా బాబు. నిబంధన అది నిబంధన చెప్తాను. నిత్య నిబంధన, షరతులు లేని నిబంధన, షరతులే లేవు, షరతులు లేవు. నీకు సంతానం జరిగి ఇంగ్లీష్ ఉంది. Genesis 17th chapter words 7 to 18. 8. And I will establish my covenant between me and thee and thy seed after thee in thy generation, ఆఫ్టర్ ది in their generations for an everlasting covenant to be an Elohim unto thee and to thy seed after thee. నీ తర్వాత నీ వంశాన్ని అంటే నీ డిసెండెన్స్ అంటే నీ సంతానాన్ని. సంతానం అంటే అర్థం ఏంటి? సీడ్ అంటే అర్థం బహువచనం ఏకవచనం అయినా బహువచనం. And I will give unto thee and to thy seed after thee and the land wherein thou art a stranger, all the land of Canaan for an everlasting possessions, and I will be their Elohim. ఇప్పుడు చెప్పు, షీడ్ కదా, షీడ్కి విత్తనాన్ని కదా, ఆ విత్తనాన్ని కదా అంటే నీ సంతానం కదా. ఆ ల్యాండ్ ఎవరి లాంటి కదా? ఏ ల్యాండ్? ఇజ్రాయెల్ భూభోగం ఎవరికి ఇచ్చాడు? ఎవరికి? ఇజ్రాయెల్కి ఇచ్చినాడు. అది ఎవరికి వాగ్దానము? ఇజ్రాయెల్కి వాగ్దానము. ఇజ్రాయెల్ వాగ్దానాలు అన్నీ కలిపి ఏసీ తగిలించారు రా నాయన. ఎంత పెద్ద రహస్యం రా నాయన. ఈ కలవరికాల్లో మర్మైన మంటూ బయటపడింది రా నాయన. మీ పాస్టర్ మాట నమ్మకండి నాయన. ఏ పాస్టర్ ప్రతి ఓడు వాళ్ళ సంఘం గురించి పాటుపడతారు రా నాయన. ఏ సంస్థ దాని గురించి పాటుపడతారు నాయన. మరి మతిపోతుందిరా బాబు వాళ్ళ కార్యం, మతిపోతుందిరా. నేను ఓ మాట చెప్తున్నా, భక్ష్యం గురుపరు అలా భక్ష్యంగా అలా పోతూనే ఉంటాను. అంతేగా అనేక మందిని ఈనాడు పాప మార్పులు నడిపించారు భక్తుని. అలాగే తెలుసా? సోది వాగ్దానం అయినా పెట్టారు రా బాబా. ఆదివారం ఆరాధన అయినా పరు, వారం రొట్టె లేదా అంతే అయిన పెట్టింది. సోది వాగ్దానం సోది అయినా పెట్టారు రా బాబు. సంవత్సరం ప్రతి నెల జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం తప్పు కదా. ఇవన్నీ అంచేత అనేక మంది తప్పు నడిపించారు. ఆయన పొగుడుతాడు, ఏసాను గారిని ఆరు పొగుడుతాడు. అలా పొగుడుకొని వాళ్ళ సంఘాలు పట్టుకుంటారు. ఓహో, ఏమి చెప్పమంటారా బాబు ఇదంతా? ఈవిడు సంఘం ఆడితే వాళ్ళు దేవదాసు గారి తెగ పొగుడుతున్నారు. ఇదంతా భ్రమపరుషాత్మ, మోసపరుషాత్మ, దగాకోరాత్మ, దురాత్మ. ఇది సత్యము. ఆయన వైపు చూడు, నీకు రక్షణ వస్తుంది. ఆయన వైపు చూడు, ఆయన వైపు చేతులు చాపు. ఎవరిని నమ్ముకు? నన్ను నమ్ముకురా, లేఖనాలు నమ్మరా నాయన, లేఖనాలు నమ్మరా. ఏం తీసావు బాబు? తీసారు యెషయా 61:9. యెషయా 61:9. జనములలో వారి సంతతి తెలియబడును. వారి సంతతి చూడండి, సంతతి ఎవరి సంతతి? ఇజ్రాయెల్ యొక్క సంతతి. జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధునందును. ఎవరు వారి సంతానం? జనముల మధ్య వారు యెహోవా ఆశీర్వదించిన జనమని. అది జనమరా, యేసు కాడు. అది పరీక్షించదా? వారు యెహోవా ఆశీర్వదించిన జనములలో వారి సంతతి తెలియబడును. యెషయా 61:9. జనములలో వారి సంతతి, వారి షీడ్. అక్కడ చెప్పటికి వెళ్తారు షీడ్స్. షీడ్సే లేదట. షీడ్సే తీరుతారు భవిష్యత్తు అంటే యెరూషలేమ్స్ అని ఉంటుందా? ఒకడే, వాళ్ళందరికీ ఒకటే కదా లెక్క. వారి సంతతి తెలియబడిన జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధునందును. వారి సంతానం అంటే ఎవరు? ఇజ్రాయెల్. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని. వారు జనము వారెవరు? ఆ షీడు, ఆ విత్తనం. వారి ఆశీర్వదించిన జనమని వారిని చూచిన వారందరూ ఒప్పుకొందురు. అది టైం వస్తుంది. ఇంగ్లీష్ చదవమ్మా. Isaiah chapter 61 verse 9. And their seed shall be known among the Gentiles. Their seed shall be known among the Gentiles. And their offspring among the people. Seed అంటే వారి దగ్గర నుంచి వచ్చారు, గర్భం నుంచి వచ్చి ఆఫ్స్ప్రింగ్ అంట. All that see them shall acknowledge them. All that చూసిన వారందరూ see them shall acknowledge them. That they are the seed which Jehovah hath blessed. That they, not he, they. They are the seed which Jehovah hath blessed. దేవుని చేత ఆశీర్వదింపబడిన విత్తనము అంటే ఎవరది?
ఇజ్రాయెల్ పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే చెప్పండి, ఇది ఇప్పుడు గలతీ మరి ఇప్పుడు ఇచ్చండి గలతీ అండి 3:16 చదవండి, తెలుగులో చదవండి. ఎంత తప్పు చేశారు చూడండి. 3:16 చదవండి. 3 ఇప్పుడు రండి. గలతీయులకు 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును చూడండి, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. అతని సంతానం ఎవరు? అబ్రహాం సంతానం ఇస్సాకు ఏర్పడి ఇస్సాకు సంతానం యాకోబు సంతానం ఇజ్రాయెల్. ఏళ్ళకి వాగ్దానం చేయబడిందిరా నాయన. తమ్ముడు తెగ తిరిగేస్తారు కదా, ఏదో నిలబెడతామని తేలికగా తిరిగేస్తాను, అన్నా తిరుగుతారా? ఏదో నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. బీ కేర్ఫుల్. నువ్వు ఒకసారి ఆలోచించుకో. తాతయ్య ఎవరిని నమ్మద్దు, అమ్మ రాని తల్లి ఎవరిని నమ్మద్దు. ఆ తండ్రి లేఖనాన్ని పరిశోధించండి. తండ్రి అని ఆయన వైపు చేతులు చాపండి, ఆయన వైపు చేతులు చాపండి. ఎలా చాపాలి తెలుసా? అర్థమైందా? ఏంటి చదవమ్మా, ఇంగ్లీష్ చదవమ్మా. Galatians chapter 3 verse 16. Now to Abraham and his seed were the promises made. He saith not, and to seeds of my belly. సీడ్స్ అని చెప్పలేదు. ఎక్కడైనా బైబిల్ సీడ్స్ అని ఉందా? విత్తనాలు అని ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఏంటి? తప్పదు. ఈ తప్పుడోడు పట్టుకొని, ఈ తప్పుడు పత్రిక పట్టుకొని వాదిస్తున్నారు రా నాని లేవాలా. ఎక్కడైనా ఎక్కడ సీడ్స్ అని ఒక బైబిల్ చూపించు, సీడ్స్ అని చూపించు. షీడే, నో సచ్ వర్డ్ సీడ్స్. ఎంటైర్ బైబిల్, నేను బైబిల్ అంతా చదివా. ఎక్కడ సీడ్స్ అంటే సీడ్ అంతే విత్తనం, బహువచనం అంతే, ఏకవచనం కాదు ఇక్కడ. అర్థమైంది? పర్వతానికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు 19 చదవండి, అందులో 19 కూడా చదవండి. Galatians 3rd chapter 19th verse. Why the law then? It was added because of transgressions, till the seed should come to whom the promise was made. చాలు. ఆ విత్తనానికి వారికి విత్తనం ఎవరది? ఇజ్రాయేల్ జనం. హల్లెలూయా. హల్లెలూయా. ఇజ్రాయేల్ ఏర్పాటు చేయబడి. నాయన మరొకసారి చెప్తున్నాను, సామాన్యం కాదు, అనధికారముగా అయోగ్యముగా వాక్యాన్ని ప్రకటించబడికి కఠినమైన తీర్పు, స్వచ్ఛమైన తీర్పు. నేను అనధికారంగా బోధించానా, అయోగ్యంగా బోధించానా, నాకే కాదు నాకు తీర్పు, నన్ను వెంబడించే వారి తీర్పు, నా కుటుంబం నా వంశవృక్షానికి కూడా తీర్పు ఉంటుంది. ఇది సామాన్యం కాదు. దాని శిష్యార్కం కావాలట. పాత నిబంధనని కొత్త నిబంధనని. పాత నిబంధనలు యాజకులు లేవీలు అన్నారు, ఈ కొత్త నిబంధన పేరు మీద శిష్యులు అన్నారు. అలాగే పాత నిబంధనలు కూడా శిష్యులు ఉన్నారు. చూడండి ఒకసారి, మీరు ఒకసారి చూసుకోండి. యెషయా 8:16 చూడండి ఒకసారి. శిష్యులు అంటే అర్థం సమస్తం విడిచిపెట్టి, బాబు ఈవేళ కొడుకుని కోటే పంపిస్తాడు, పిల్లాన్ని కోటే పంపిస్తాడు, వీడిక్కడ యాజకుడు అంటాడు. ఇదేంటి గొడవ? ఆడి కొడుకు వద్దా? అరే రాజు కొడుకు రాజు అవ్వాలి కదా, యాజకుడి కొడుకు ఏమవ్వాలా? లేవీడు అవ్వాలి కదా. పిల్లాన్ని కోటే పంపించారు. సవట కొడుకుని సవట ఆడు శిష్యులు అవుతారుగా. ఆడు వచ్చాడు ఇవాళ నా దగ్గర ఉన్నాడు ఇప్పుడు ఆడు నా దగ్గర ఉన్నాడు. అన్నయ్య నేను మా ఆవిడ కోటే పంపించాను, నా కొడుకుని పొట్టి పంపించాను, నేను తప్పు అయిపోయింది అన్నయ్య, నేను యోగ్యుడు గాను శిష్యుడు గాను, నేను వెంబడించవలసిన వాడిని తప్ప నడిపించవలసిన, నేను అసలు దశభాగం తీసుకోకూడదు. నాకు వద్దు బాబోయ్, నేను వచ్చి ఓ పెద్దగా సమాజంలో ఉన్నాను తప్ప మెంబర్ కూడా నేను సమాజం నడిపిన వచ్చాడు నా దగ్గర ఉన్నాడు బాబాడు. వాడి పేరు చెప్పను ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. అంచేత వద్దు, ఎవడైనా సరే ఇద్దరు యజమాని దోషులు కాదు, అంతే. అర్థమైందా? సర్వము అర్థమైందా? అరే అంచేత వారిని నేను పంపలేదు, వారికి అధికారం ఇవ్వలేదు అంటాడు, వారితో మాట్లాడలేదు అంటాడు. బాగా వినండి మీరు ఒకసారి. ఏం చెబుతున్నాను, ఏం తీసాను నేను? యెషయా 8:16 చదివినాను. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధన ముద్రించి, ఈ బోధన షీరేసి ముద్రించి నా శిష్యులకు అప్పగింపుము. అదిరా ఆవిడ పని చేసుకుంటాడు, పార్ట్ టైం ఇక్కడ సంఘం నడిపిస్తాడా ఆడు శిష్యుడా? నిజం చెప్పినాను. రిటైర్ అయిపోయాడు బాబా మాస్టర్, నేను యాజకుడు అంటాడు రా. రిటైర్ అయిపోయాడు, గవర్నమెంట్ పరిగిరాడు, ఈయన పరిగొద్దురా. ఇదంతా ఉంటుందే వాళ్ళ మోసం. ఇదే నీకు లెక్క. శిష్యుడు అవ్వాలంటే యథా గురువు యథా శిష్య.
కంప్లీట్ అంకితం అయిపోయి ఆయన పంపిన దగ్గరికి పోయి రమ్మని దగ్గరికి వచ్చి ఉండమని దగ్గరికి ఉండి ఉంటే తిని నడిపోవచ్చు అలా ఉండాలి. ఆలోచించు ఒక ట్రైనింగ్ ఇస్తాడు, ఆయన ఇస్తాడు ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత నేను చెప్పాను కదా 40 సంవత్సరాలు నేను ట్రైనింగ్ అయ్యాను. కాబట్టి ఆ శిష్యుడు యొక్క ఆ లైసెన్స్ పొందాను. ఆడు చెప్పాలి, ఎవడైనా చెప్పాలంటే ఏం చెప్పారు బాబు, ఇర్మియాలోను 26 చూడండి 10 12 చదవండి. అలా చెప్పాలి, లేకపోతే పుట్టిదే 26 10 చదవండి. 26 అక్కడే తెలుగులో చదువుకోవాలమ్మా. 26 10 చదవండి. ఇర్మియా 26వ అధ్యాయం 10వ వచనం. 10 నుంచి 12. యోధా అధిపతులు ఆ సంగతులు విని రాజనగర్లో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమున కూర్చుండగా యాజకులను ప్రవక్తలను అధిపతులతోనూ సమస్త ప్రజలతోనూ ఎలాగనిరి. యాజకులు ప్రవక్తలు శత్రువులు. ఎవరు శత్రువులు? రాజకీయవేత్తలు శత్రువులు. ఇర్మియాకు ఎవరు శత్రువులు? ఆనాడు యాజకులు ప్రవక్తలు శత్రువులు. ఆయన అంటున్నారు ఎవరితో? అధిపతులతో అంటున్నారు. ఏమంటారు? మీరు చెవులారా విని ఉన్న ప్రకారము ఈ మనుష్యుడు అంటే ఈ ఇర్మియా ఈ పట్టణమునకు విరోధంగా ప్రవచించుచున్నాడు. ఇప్పుడు ఎవరు? ఈ పెద్ద ఆయన, ఈ ముసలాయన క్రైస్తవత అందరికి విరోధంగా ప్రకటిస్తున్నాడు, ఇస్లాంకి విరోధంగా ప్రకటిస్తున్నాడు. అంతేకాదు ఈయన రబ్బీని కూడా విరోధంగా ప్రకటిస్తున్నాడు. నిజమే కదా? నిజమే, విరోధం కాదు. వారికి పరిపూర్ణంలో రాలేదంత శత్రులా ఏమి క్రైస్తవ్యం పరిపూర్ణంలో రాలేదు, ఇస్లాం ఇంకా రాలేదు, ఈ రబ్బీ కూడా. వీళ్ళంతా ఎక్కడ రావాలి? ప్రవక్తలకు బోధకు రావాలి. అందరూ మళ్ళీ ఏకం చేస్తారు. ఆయన చేస్తాడు, అల్లే వదలడు, అన్నీ చేస్తాడు. అసలు ఒకటే చేస్తాడు. అది గనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను. ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపి ఉన్నాడు. నేను చెప్తున్నా, క్రైస్తవ్యం పరిపూర్ణం కాదు. క్రైస్తవంలో గురుగులు కలిసిపోయాయి. ఇస్లాం పరిపూర్ణం కాదు. ఇస్లాంలో మార్పులు చేయబడ్డాయి. ఈనాడు రబ్బీల పద అసలే పరిపూర్ణం కాదు. ఎందుకంటే వారికి ఇంకా సమయం రాలేదు. ఇప్పుడు అన్యులలో ఏర్పాటు చేసే స్థలాలు ఉన్నవి, ఏర్పడిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళ ద్వారా ఇదే రోషం పడుతుందట. చూడదా ఒకసారి ద్వితీయోపదేశాలు 32 రోషం పడుతుంది అన్యుల ద్వారా. అన్యులు సరసగా ఉన్నారు. అన్యులు 31 32 21 చదివా. అన్యులు రోషం పడుతుందంటే. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 21వ వచనం. వారు దైవం కాని దాని వలన నాకు రోషము పుట్టించిరి. ఎవరు? ఇజ్రాయెల్ జనం. తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించిరి. అదోనే అంతే. ఒక ఆత్మ లేదు. ఆ రబ్బి ఎలా బోధిస్తాడు, ఈ రబ్బి ఎలా బోధిస్తాడు. ఈ రబ్బి తాలూకు వీళ్ళు, ఆ రబ్బి తాలూకు వారు. ఆలో ఏకత్వం రాలేదు, ఏక మనసు రాలేదు, ఏకత్వం రాలేదు, ఏక ఆత్మ రాలేదు. 1 అవ్వలేదు. 1 అవ్వాలి. ఆ టైం వస్తుంది. ఓకే. రోజు పుట్టించి ఎవరు? వాళ్ళు ఇజ్రాయెల్ యూదులు. కాబట్టి జనము కాని వారి వలన, ఎవరు? అంజుల వల్ల. జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించు. ఎవరికి? ఇజ్రాయెల్ రోషం పడుతుంది రమ్మ. అంతే అన్యుల వాళ్ళు మన వల్ల రోషం పడుతుంది రమ్మ. పట్టాలి అంతే. ప్రపంచం కొంతమంది ఏర్పాటు చేసి అక్కడ కాదు కదా, ఎన్నో స్థలాలు ఉన్నాయి అనే వాళ్ళ వల్ల రోషం పడుతుంది. అవివేక జనమును వలన, అవివేక జనం అంటే అవివేక అంజని అవివేక జనం వల్ల వారికి కోపము పుట్టింతును. హల్లెలూయా. అయినా మరొకసారి చెప్తాను తాతయ్య. తండ్రి అన్నారు. బాగా వినండి, చాలా జాగ్రత్త. తండ్రి అన్నారంటే అందరూ తండ్రి అని మనం అంటాం, తండ్రి అని. కానీ ఆయన ఒప్పుకోవాలి మనల్ని. తండ్రి అంటే ఎవరైతే ఆయన విస్తరంగా, ఆయన ఆత్మ మూలంగా, ఆయన అగ్ని మూలంగా, ఆయన వెలుగు మూలంగా, ఆయన జీవం మూలంగా తిరిగి జన్మిస్తారో అట్టి వారికి మాత్రమే ఆయన తండ్రి. మనం తిరిగి జన్మించాలి. ఎవరి ద్వారా? అందుకే యెషువా అంటాడు, నేను పైనుండి వాడను అంటాడు. పైనుండి వాడు అంటే అదేంటి? ఆయన పైనుండి వాడు కాదు, ఆయన పొందిన ఆత్మ పైనుంచి పొందాడని అర్థమైందా? అది నేను లోకంలో వెలుగై ఉన్నాను అంటాడు. అంటే అదేంటి? నేనంటే ఎవరు? ఇజ్రాయెల్ తరపు నుంచి మాట్లాడితే అసలు వెలుగు ఎవరు నియమించాడు? ఇజ్రాయెల్ నియమించాడు. ఇజ్రాయెల్ వెలుగు. నేనంటే ఎవరు? ఇజ్రాయెల్.
చూడండి, నేను మంచి ద్రాక్షవల్లిని అంటాడు. మంచి ద్రాక్షవల్లి అంటే ఎవరు? ఇజ్రాయెల్. అంటే చాలా మర్మం ఇది. ఈ చివరికాలు బయటకు వచ్చి ఒకటి చెప్తాను వినండి నాయన, అపార్థం చేసుకోవద్దు. పరమతానికి స్తోత్రం. అయితే స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, స్వజ్ఞానం ఆధారం చేసుకోవద్దు, స్వనీతిని ఆధారం చేసుకో, సర్వోన్నతుల చేతులు సాపాలి. అది సాపాలంటే ఒకసారి చదువు నేను యోబు గ్రంథం ఒకసారి బాగా వినండి, 11 అధ్యాయం 13 చదవండి. అది రావాలా, ప్రతి నాకు రావాలా, మీకు రావాలా, లేకపోతే ఉంటుంది అంత. మళ్ళీ మనమే మోసం చేసుకుంటున్నాం. 11-13 చదువు నేను యోబు. యోబు 11వ అధ్యాయం 13వ వచనం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా. మీ మనసుని మీ పాఠగారు కాసి వద్దు, నా కాసి వద్దు, మీ సంఘం కాసి పాఠగారు నాయనా తెగ తిరుగుతారు. ఓ ఎక్కడ పాడైపోతుందేమో, ఇదే పాత్ర రాత్రి పడుకుంటే మా సంఘం ఏమైపోతుందేమో, అలా ఆవిడేమైపోతుంది, డబ్బులు పట్టిస్తారు పెట్టి ఆవిడేమైపోతుంది. ఇదే పని. నీ మనసు అలవైపు చెప్పు కాకు, అటు చెప్పు. నీ మనసును తిన్నగా నిలిపిన ఎడలా. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా. సంఘం వైపు చాపుకో, అది ఇవాళ ఉంటే పోదు చెప్పలేము. నీ చేతులు ఎవడైపోరా, ఆయన వైపు చాపిన ఎడలా. పాపము నీ చేతిలో నుండి చూచి. పాపం అంటే అర్థం తెలిసిన మేలు చేయడం నీ వల్ల అయినప్పుడు చేయపడే పాపము, అవిధేయత పాపము, అక్రమే పాపము, అన్యాయమే పాపము, అయోగ్యమైన బాధే పాపం. అర్థమైందా? పాపము చేయడం, ఈ పాపం తర్వాత త్వరగా పాటించబడే పాపము నీ చేతిలో ఉంటాడు చూచి నీవు దాన్ని విడిచిన ఎడలా. నీ గుడారములో నుండి, అంటే నీ హృదయంలో, నీ మనసులో, నీ దేహంలో, హృదయము మనసు గుడారంలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి యేసు రక్తంలో, నీతి యేసు నామములో నీతి పక్కన పెట్టి చూడు బాబు, ద్వితీయోపదేశం 6:20 చదువు. నీతి 60 చూడండి ఒకసారి. ద్వితీయోపదేశం 6:25. ఇదిరా నీతి ఆయన మాట వినడం, బలులు అర్పించడం కాదు, బలి కాదు, మాట వింటే శ్రేష్టము. బలులు అర్పించడం మాట వింటే శ్రేష్టము. 6:20 చదువునైనా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అది నీతి, యేసు రక్త నీతి కాదు, అది చెప్తా తర్వాత. ఓకే, పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆనందం, సంతోషం తింటాం. అరే ఒకటే లెక్క, ఆయన దృష్టికి యథార్థంగా నడాలి. నేను బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చెప్తున్నాను. నేను ప్రార్థన చేసుకున్నాను. నేను ఇంగ్లీష్ బైబిల్ ఇస్తున్నావా? ఏరా జారే గ్రంథమే ఏర్పడి కదా. నేను తండ్రి దగ్గర ప్రార్థన, తండ్రి నన్ను గద్దించము, శిక్షించము, గాయపరచము, మంచమే పడి ఏమైనా చేయి, నీవు నాయందు ఆనందించాలా, నీవు వాకు నా హృదయంలో ఉండాలా, నా నోట్లో ఉండాలా, నా చేతిలో ఉండాలా, నేను నీవాడిగా ఉండాలా. నాకు తెలుసు, నాకు సమయం రాకపోతే ఎంత వయసు అయిపోతుంది కదా. ఒకనాడు నేను ఒంటరిగానే మంచం మీద పడి ఉంటాను. అప్పుడు నాకు ఎవరు తోడు చెప్పు, ఎవరు తోడు? ఆయన తప్ప ఎవరితో మాట్లాడుకోమంటావు? ఒకసారి 4 సార్లు పడితే మైండ్ పాడైపోయింది అనుకుంటున్నావు కదా. ఆయనతో ఎన్నిసేపు మాట్లాడి విసుకుంటాడా బాబు? చూడరా అమృతమా, విసుకుంటాడా? విసుక్కోడు. ఆయనతో మాట్లాడి విసుక్కోడు. మరణ సమయంలో మంచి నీతివంతుడు మరణం రావాలంటే సహాయం ఎవరు చేస్తే సంగమా చేయరు ఆయనే. చనిపోతే లేపాడు ఎవరు? ఆయనే. మరి ఎవరి వైపు చేతులు చాపాలా? ఎవరి వైపు మనసు పెట్టుకోవాలా? ఎవరి వైపు చూడాలా? ఎవరి వైపు, ఎవరి స్వరం వినాలా? ఎవరి కొరకు జీవించాలా? ఎవరు మనలో ఆనందించాలా? మనకు ఆయన ఇష్టపడ్డ కదా గుడిదే. ఆయనకి మనం ఇష్టపడాలా, ఆయనలో మనం ఆనందించడం కాదు, ఆయన మన అందు ఆనందించాలి. పరమతండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమతండ్రి స్తోత్రం. స్తోత్రములు తండ్రి నీకే ఎల్లప్పుడు స్తోత్రములు. హాయ్ స్తోత్రములు తండ్రి నీకే ఎల్లప్పుడు స్తోత్రములు. ఆదిలో తండ్రివి నీవే, నన్ను తల్లి గర్భంలో రూపించినది నీవే. స్తోత్రములు తండ్రి నీకే ఎల్లప్పుడు స్తోత్రం. హల్లెలూయా. షలోమ్. నాకు చాలా సంతోషం. అమ్మ నాని తల్లి తాతయ్య రే
చూసి గలతీపత్రి రుజువు చేస్తాను. నెక్స్ట్ ధర్మశాస్త్రం గురించి చెప్తాను. ఓకే, స్వరూప్ స్వరూప్ స్వరూప్